ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మన ముందు పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఒక చిన్న మాటను చదువుకొని మనము ముందుకు వస్తాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము మనం ఒకసారి చూసినట్లయితే 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో ఈ రీతిగా రాసి ఉండటాన్ని మనం చూస్తున్నాం. 51వ అధ్యాయము 2వ వచనము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అన్నటువంటి మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. మరి ప్రభువా తండ్రి, చదవబడిన ఈ వాక్యం ద్వారా ప్రభువా ఇంకా ప్రత్యేకమైన మరి ప్రభువా అనగా లోతును తెలుసుకోవడానికి మీరు కృప చూపించామని, మరి అసత్య బోధను ఖండిస్తూ సత్యాన్ని బోధించుటకు నన్ను బలపరచమని, వింటున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినటానికి, విన్నదాన్ని మరి రాసుకోవటానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చదవబడిన వాక్యము మనం చిన్ననాటి నుండి చదువుతున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో మరి దొంగ బోధకులు ఎక్కువైపోతూ ఉన్నారు. అనగా సాతాను చేత ఏర్పాటు చేయబడినటువంటి బోధకులు. వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బోధకుణ్ణి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజమైన బోధకుల యొక్క పరిస్థితి లేక వారి యొక్క కలిగి ఉన్న స్థితి ఎలా ఉంటుంది అని అంటే, వారున్న పాటని దేవుడు వారిని పిలుస్తాడండి. కానీ ఈనాటి బోధకులు ఎలా ఉన్నారనంటే, ఒక కళాశాలలో లేక బైబిల్ కాలేజీలో చేరి అక్కడ ఏమి బోధిస్తారో అక్కడ వారు యొక్క ప్రొఫెసర్స్ ఏదైతే బోధిస్తారో అవే రాసుకొని మరలా సమాజానికి బోధించటానికి బయలుదేరుతున్నారు. అయితే ప్రభు చేత ఏర్పరచబడినటువంటి బోధకులు ప్రభు ఏమి చెబుతారో అది చెప్పటానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఇది గమనించవలసిందిగా మాటగా నేను ముఖ్యంగా చెబుతూ ఉన్నాను. వాక్యం వినుచున్నప్పుడల్లా మనకు హృదయాన్ని ఖాళీగా ఉంచుకొని మనము వింటున్న వాక్యమును పరిశీలించాల్సిందిగా ప్రత్యేకమైన మనవి తెలియపరుస్తున్నాం. అయితే మధ్యకాలంలో ఒక బోధకుడు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో అంతా కూడా 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అక్కడ నేను చదివి చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రియ బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు పాపము చేసినట్లుగా మనం చూడగలుగుతామని. అంటే దావీదు గారు మేడ మిద్దె మీద పండుకుని సాయంకాలం వరకు పండుకొని మరి లేచిన తర్వాత ఆయన మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నట్లుగా వాక్యం మనకి బోధిస్తుందండి. ఇది మనం చాలా మార్లు చదువుకున్నాము, వాక్యము ద్వారా కూడా విన్నాము. అయితే చాలా మార్లు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏదో తిరుగుతున్నారు, లేచిన తర్వాత మిద్దె మీద తిరుగుతున్నారు అన్నట్లుగా చెబుతున్నాడు. అయితే అది ఆయన తిరుగుతూ ఏం చేశాడు అని అంటే, ఇదిగో ఆయన ఒక స్త్రీని చూసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం.
ఆ స్త్రీ స్నానం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక స్త్రీ ఆమె యొక్క స్టోరీ, వాళ్ళ యొక్క స్థితిగతులను మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో లెంత్ అవుతుంది కనుక నేను షార్ట్ లెంత్గా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. అయితే ఆ స్త్రీని ఆయన పిలిపించుకుని పాపం చేసినట్లుగా, భర్తకు తెలియకుండా పాపం చేసినట్లుగా మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒకసారి ఆ 2వ వచనములో మనం చదవగలిగితే ఇంకా మనకి తేటగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒకానొక దినమున అంటున్నాడు ఇక్కడ. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు, మరి దావీదు మేడ గది నుండి చూస్తూ ఆయన ఒక స్త్రీని చూసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఆ స్త్రీతో ఆయన పాపం చేసినట్లుగా మనం వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయితే చాలా మంది ఇది బోధించటంలో చాలా చక్కగా బోధిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బోధిస్తున్న బోధలు ఎలా ఉన్నాయంటే, అనగా కాలేజీలలో చేరి వారు నేర్చుకున్నటువంటి విద్యాభ్యాసకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నానంటే, ఇక్కడ సైతాను యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదు, మొత్తం అంతా దావీదు చేశాడు హల్లెలూయా అని చెబుతున్నారు. మొత్తం అంతా దావీదు చేశాడు అన్నట్లుగా చెబుతున్నారు. అంటే సైతాను యొక్క ప్రమేయం ఏమీ లేదా? సైతాన్ యొక్క క్రియ అక్కడ కనపడడం లేదా అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే అసలు మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అసలు మనం ఎక్కడ ఉన్నాము, అసలు మనం ఎక్కడ నివసిస్తున్నాము అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో సైతాను మరి శపించినప్పుడు దేవుడు సైతాన్ని శపించినప్పుడు ఆ సైతాన్ని ఎక్కడికి పడిపోయిందంటే క్రిందికి పడిపోయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రిందికి పడిపోయిన మరుక్షణమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమినంతటిని కూడా సైతాను తన ఆధీనంలోనికి, స్వాధీనంలోనికి తెచ్చేసుకుంది. ఎవరైతే ఈ భూలోకంలో నివసిస్తారో వారిలోనికి కూడా సైతాన్ యొక్క బుద్ధులను తీసుకొని వస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసవారసులారా, యోబు గ్రంథంలో మనకందరికీ కూడా తెలుసు, ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. 2వ అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివి? యెహోవా అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయాలన్నీ కూడా మనము చదవగలుగుతాం ప్రియులారా. ఇక్కడ చదివిన విషయాలన్నీ కూడా మనకి తెలుసు. ఇక్కడ మరి దేవదూతలు దేవుని సన్నిధిన నిలబడటానికి వెళ్ళుచున్నప్పుడు సైతాను కూడా అక్కడ దేవుని సన్నిధిన నిలబడటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే అప్పుడు ఏమి జరుగుతుందంటే, సైతాన్ని అడుగుతున్నాడు, ప్రభు ఏమంటున్నాడు అంటే, యెహోవా నీవు అంటున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడుగగా, నీవు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని సైతాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, సైతాను కింద పడిన మరుక్షణమే భూమిని అంతా కూడా తన ఆధీనంలోనికి చేసేసుకుంది అన్నట్లుగా. అయితే ఇక్కడ చెబుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడగగా అపవాది అంటున్నాడు. చూడండి, అండర్లైన్ చేసుకోండి ప్రియుల. అపవాది ఏమంటున్నాడు? భూమిలో అంటున్నాడు. ఇక్కడ భూమిలో ఏం చేస్తా ఉన్నాడంట? అటు ఏం చేస్తా ఉన్నాడు? భూమిలో అటు ఇటు తిరుగుచు ఏమంటున్నాడు? ఇక్కడ అటు ఇటు తిరుగులాడుచు అందులో ఇక్కడ అంటున్నాడు, అందులో సంచరించుచు అటు ఇటు తిరుగుచు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తిని. దావీదు గారు కూడా ఏం చేశారు? మేడ మీద నుండి ఏం చేస్తున్నాడు? దావీదు కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. హల్లెలూయా.
అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఏమి అగ్గుపడింది అతనికి? స్నానం చేస్తున్నటువంటి స్త్రీ కనపడింది. హల్లెలూయా. ఇక్కడ సైతాను కూడా అటు ఇటు తిరుగుతుంది. మరి దావీదు కూడా చేసింది ఏంటి? అటు ఇటు తిరుగుతున్నారు. లేచిన తర్వాత తన పని ఏంటో తెలుసు, తన స్థితి ఏంటో తెలుసు, తన పని మీదకి తను వెళ్ళిపోకుండా అధికారం ఉంది కదా అని. ఈరోజు దేవుని పిల్లలు చాలా మంది అధికారం ఉంది కదా అని చాలా మంది అధికారులు మరి వారి కలుగున్న డబ్బును వృధా చేస్తున్నారు. అటు ఇటు తిరగడానికి ఆ పిక్నిక్ అని ఈ పిక్నిక్ అని అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని చిన్న ఫంక్షన్లు చేసినా కూడా లెక్క లేనంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎవరిది అంటే ఇదిగో పేద వాళ్ళు కష్టపడి ఇదిగో ఇచ్చినటువంటి ధనము చేత వారు సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ మానవులంతా ఏం చేస్తా ఉన్నారు? దేవుని వాక్యం వినంటారా నాయన, యూట్యూబ్ లో వదులుతా ఉన్నానంటే వాక్యం వినరు. ఏం చేస్తా ఉన్నారు? అక్కడ ఇక్కడ తిరిగేటట్లుగా చేసుకుంటున్నారు. ఈరోజు ఒక యూట్యూబర్ బయలుదేరాడు. ఏంటంటే అతని పేరు ప్రపంచ యాత్రికుడు అంట. ఎవరు బయలుదేరాడు? అతని పేరేంటి అంటే ప్రపంచ యాత్రికుడు. అంత తిరుగుతున్నాడు అండి. అంత తిరుగుతూ ఆ యూట్యూబ్లలో చూపిస్తా ఉండగా అందరూ వాడిని ఏమడిస్తా ఉన్నారు. ఏం చేయనీకండి అది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా, నీ సమయమును వృధాపరుస్తుంది సైతాను. క్రైస్తవులు అనబడినటువంటి వారి సమయాన్ని సైతాన్ని ఏం చేస్తా ఉంది? వారి సమయాన్ని దొంగలిస్తుంది. దొంగ. నీ సమయాన్ని దేని చూచుటకు ఖర్చు పెడుతున్నావు నా ప్రియ సహోదరుడా? ఈరోజు యూట్యూబ్ పెట్టుకొని సైన్స్ అని చూస్తారు, నక్షత్రాలను చూస్తారు, సోషలను చూస్తారు, ఏవేవో వింతలు భూమి మీద జరుగుతున్న వింతలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చూస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయి. ఎక్కడ కూడా ఏం చేస్తున్నారు? దావీదు గారు కూడా ఏం చేస్తున్నారు? అటు ఇటు తిరిగినాడు. ఇక్కడ సైతాన్ ఏం చేస్తా ఉంది? అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ఇదిగో ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని అంటే ఇక్కడ సైతాన్ యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదా అని సైతాను గుణగణాలు కలిగి ఉన్నాడు. ఎవరు అంటే దావీదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా మనం సైతానిక గుణగణాలు కలిగి ఉంటాం. అక్కడికి తిరగడానికి ఇక్కడికి తిరగడానికి ఆ ఫంక్షన్ పోవడానికి ఈ ఫంక్షన్ పోవడానికి ఆతృత పడుతుంటాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి ఆతృత ఉండదు ప్రియులారా. ఆ చెన్ని చేయాలి ఈ చెన్ని చేయాలని ఆతృత పడుతుంటాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి వీళ్ళు. అందుకే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించుచు నీ వచ్చి తిని అంటున్నాడు ప్రియులారా. ఈరోజు మన పెద్దలు కూడా ఏం చెప్తున్నారు? సామెత. ఆ మగ పిల్లోడు అన్నవాడు ఏం చేయాలంట? అటు ఇటు తిరగాలంట. పిచ్చి సామెతలు ప్రియులారా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. మరి ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే సైతాను యొక్క ప్రమేయం ఏమీ లేదా అంటే సైతాను యొక్క గుణగణాలు దావీదులా కనపడుతున్నాయి. లేచిన తర్వాత తన పని ఏంటో తాను చూసుకోకుండా అధికారం ఉంది కదా అని చెప్పి ఆ మేడ గదిలో తాను తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇందులో సైతాన్ యొక్క ప్రమేయం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని మనము చెప్పగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇంకొక ఆలోచనలు దేవుడు మనము ఎదుట పెడుతూ ఉన్నాడు. ఏంటేనండి? మత్తయి రాసిన సువార్త. చాలా మంది మాట్లాడతారు అందులో సైతాన్ యొక్క ప్రమేయం ఏమీ లేదే అన్నట్టు మాట్లాడతారు. కానీ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఇక్కడ మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 22 ప్రకారంగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని
ప్రభువా, పేతురట ఆయన చెయ్యిని పట్టుకున్నాడంట. పట్టుకొని ఏమంటున్నాడు, అది నీకు దూరము అగునుగాక, అది నీకు దూరం అగునుగాక అని, అది నీకు దూరం అగునుగాక, అది నీకెన్నడును కలుగకుండనని ఆయనతో ఏమంటున్నాడు, గద్దింపసాగాను అంటున్నాడు. ప్రియులారా, ఆయనతో గద్దింపసాగాను అంటున్నాడు. పేతురంట ప్రభు చేయి పట్టుకున్నాడంట. పేతురు ప్రభు చేయి పట్టుకొని ఏమంటున్నాడంట, ప్రభువా, ఇది నీకు కలవకుండా గాక అనగానే ప్రభు ఏమంటున్నాడు, సైతానా నా వెనుకకు వెళ్ళు. ఏంటంటే పేతుర్ని ఏంటి పట్టుకొని, పేతురు నమ్మకమైన వ్యక్తి కదా అండి, కానీ పేతుర్ని పట్టుకొని సైతానా అంటున్నాడు. మరి పేతుల్లోనికి సైతాన్ వచ్చేసిందా? ఇక్కడ కూడా సైతాన్ యొక్క ప్రమేయం లేదే అనటానికి వీలుందా అంటే, ఇక్కడ మరి పేతుల్లోనికి సైతాన్ రాలేదే. మరి పేతురుకు యేసయ్యకు కలగబోయే ఆ శ్రమలో నీకు రాకుండా ఉండును గాక అని చేయబట్టుకొని అంటున్నాడు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఎందుకు పేతుని చూస్తూ సైతానా అంటున్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 33వ వచనము. అందుకు ఆయన తన శిష్యుని వైపు తిరిగి వారిని చూచి సాతానా అంటున్నాడు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. సాతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము అంటే ఇప్పుడు సైతాన్ వచ్చేసి పేతురుకు పట్టుకుందా? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇందులో సైతాన్ యొక్క ప్రమేయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మరి దావీదు యొక్క జీవితంలో కూడా, దావీదు చూస్తున్నటువంటి ఆ సమయంలో కూడా, దావీదు గారు మేలుమితిలో నుంచి తిరుగుతున్నప్పుడు ఆ సమయంలో కూడా సైతాన్ యొక్క ప్రమేయం ఉందా అనంటే ఖచ్చితంగా ఉంది. నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను ఆలోచించుచున్నావు గాని దేవుని, ఎక్కడ అంటున్నాడు, దేవుని సంగతులను ఆలోచింపవా అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగతులను మనము ఆలోచించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య వారసులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు పేతురు వైపు తిరుగుతూ మాట్లాడుతున్నాడు, సైతానా నా వెనుకకు వెళ్ళిపో. నువ్వు మనుషుల సంగతులను ఆలోచన చేస్తున్నావు. ఈరోజు చాలా మంది అండి ఒక కొత్త బోధ ఏదో ఒకటి తీసుకొని రాలా, యూట్యూబ్లో పెట్టాలని లేనిపోని కంపల్లా అనిపించేస్తున్నారు. క్రైస్తవానికి లేనిపోని దరిద్రం వల్ల అనిపిస్తున్నాడు. ఎవరయ్యా నీకు సేవలో నీకు రమ్మనింది? నీకు అసలు సేవ ఉందా? నీకు పిలుపు ఉందా? ఏదో ఒక కాలేజీలోకి పోయి, ఒక కళాశాలలోకి, బైబిల్ కాలేజీలోకి పోయి నువ్వు ప్రొఫెసరాన్ని పట్టపుచ్చుకున్నంత మాత్రాన నువ్వు దేవుని సేవకుడు అవుతావా? దేవుని పిలుపు ఉందా నీకు? ప్రియదేవుని ఇట్లా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పేతురుని చూస్తే మాట్లాడుతున్నాడు ఏమని, ఇదిగో నా వెనుకకు వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య వారసులారా, ఇదంతా నీకెందుకు చెబుతున్నానంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా వారు మాట్లాడతారు. ఇదిగో ఒకవేళ సైతాను ప్రమేయం ఉంటే దావీదు గారు ఎందుకు అలాగా ప్రార్థన చేస్తారు? ఏమని చేశాడంటే దావీదు ఏమని చేశాడంటే, ఇక్కడ చూడండి, మొదట చదివిన మాట 50వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, నా దోషం పోవునట్లు నన్ను కడుగు, నా పాపమును పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, సైతాను ప్రమేయం ఉంటే అవ్వలాగా ఆదాం మీద నేరం మోపొచ్చు కదా, ఆదాం అవ్వ మీద నేరం మోపినట్లుగా మోపొచ్చు కదా, అవ్వ సైతాను మీద నేరం మోపించినట్లుగా మోపొచ్చు కదా అని అంటే, దావీదులో ఒక మంచి గుణం ఉంది. ఏంటి అంటే, తన ఉన్న స్థితిని ఏదో ఒప్పుకుంటున్నాడు. అందుకే దీనికి ఉదాహరణగా వాక్యం సెలవిస్తుందంటే, ఇదిగో తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అని వాక్యం సెలవిస్తా ఉంది. నేనని చెప్పగానే అక్కడ సైతాను యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదని చెప్పటానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఎలాగ మాట్లాడుతున్నారో చూడండి. రోజు దొంగ బోధకులు, సైతాను చేత ఏర్పాటు పొందుకున్నటువంటి వారు ఏదో గొప్ప గొప్ప కాలేజీలకు వెళ్ళి మేము నేర్చుకునేదో అంతా కూడా మీ నెత్తి మీద రుద్దిస్తామనంటే ఒకసారి ఆలోచించాలి. మనం కూడా వాక్యానుసారంగా ఆలోచన చేయాలి. నాకెవరి మీద ద్వేషం కానీ, పగ కానీ, అసూయ కానీ ఏమీ లేదండి. ఒక్కటే, నా ప్రభు ఏదైతే చెబుతున్నాడో అది నేను ఖచ్చితంగా చెప్తా, ఖండిస్తా. దానికి విధేయతగా ఉండి మన బోధలను మనం కడుక్కోగలిగితే తర్వాత ప్రపంచాన్ని గడుగుదామండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడి మాటను దీవించి